హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్. ఇవాళ ఒక సీరియస్ థింగ్, ఒక కామన్ ప్రాబ్లమ్ అండ్ సీరియస్ థింగ్ మోస్ట్ ఆఫ్ ది ఇళ్లలో జరిగేది మనము డిస్కస్ అండి. ఏంటి అని అంటే డొమెస్టిక్ వైలెన్స్. సో ఐ జస్ట్ కేమ్ అక్రాస్ వైల్ కమింగ్ హియర్ వన్ ఆఫ్ ది కేసెస్ వేర్ ద wife, the woman who is at home, she was subjected to very bad domestic violence. ఎలా అంటే షీ వాస్ డాష్ లైక్ ఎనీథింగ్. ఆవిడ ఎలా కొట్టారు అని అంటే అసలు పూర్తిగా ఒళ్ళంతా కమిలిపోయి ఇక్కడ అంతా నల్లగా అయిపోయి, ఐ డోంట్ నో హౌ పీపుల్ అబ్యూజ్ విమెన్ ఫిజికల్లీ. అండ్ ఫిజికల్ అబ్యూస్ కన్నా పాపము షీ వెంట్ త్రూ దట్ మెంటల్ ట్రామా. ఆ మెంటల్ అబ్యూస్ అనేది దే కాంట్ టాలరేట్. I'll share certain things with you only. Instances where women were treated very badly. So she was beautiful. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మీద ఆ హస్బెండ్ అనేది ఆ అమ్మాయిని విపరీతంగా కొట్టడం వల్ల అదంతా ఇన్ఫ్లేమ్ అయిపోయి కాళ్ళపైన చేతులపైన మాప్ స్టిక్స్తో కొట్టడం ఏంటండి, ఇల్లు తుడుచుకుని బండలు తుడుచుకునే కర్రలు ఉంటాయి చూడండి, అవి 10 ఇరిగిపోయినాయంటే అసలు ఆ అమ్మాయి ఎంత ఫిజికల్ అబ్యూస్కి. మేడం నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను, వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటే పోలీసులు దే విల్ సీ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ టుగెదర్ ఎవ్రీ డే. వాళ్ళకి ఏది జెన్యున్ కేసు ఏది, until and unless you go to police station they can't find out whether it is a genuine case or not. ఎందుకంటే చాలామంది విమెన్ 498A DVCని మిస్యూజ్ చేయడం వల్ల ఎవరైతే రియల్ విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి న్యాయం అనేది జరగడం లేదు. సో బెటర్ 498A మిస్యూజ్ చేసే వాళ్ళకి ఈ వీడియో, ప్లీజ్ డోంట్ మిస్యూజ్ ఇట్. మీ వల్ల నిజంగా ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగదు. అమ్మాయిని కొడితే ఒళ్ళంతా ఏవైతే ఈ థైస్, ఈ కాళ్ళు, చేతులు, కన్ను మొత్తము కమిలిపోయిందండి, ఇట్లా ఉబ్బిపోయి గ్రీన్ కలర్ అయిపోయింది. సో ఎంత కోపం ఉన్నా కానీ పిల్లల ముందు అట్లా కొట్టడం వల్ల పిల్లలు పానిక్ అయిపోయి బాత్రూంలో దాక్కున్నారంట. చిన్న పిల్లలు హూ ఆర్ వెరీ యంగ్, హూ ఆర్ బిలో 10 years పిల్లలు. ఇలా కొట్టడం వల్ల వాళ్ళ మెంటల్ ట్రామా మీకు అర్థమవుతుందో లేదో ఐ డోంట్ నో, బట్ ప్రాపర్ అప్బ్రింగింగ్ ఉండదండి. డాడీ అంటే ఇట్లా కొడతాడేమో, మమ్మీ అంటే ఇట్లా దెబ్బలు తినాల్సి వస్తుందేమో, రేపు నేను కూడా పెద్దగా అయిన తర్వాత ఇలానే కొట్టచ్చేమో అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏమో భయంతో వాళ్ళకి స్ట్రెస్ ఫీలింగ్స్ ఉంటాయి పిల్లలకి, మేనియాక్ అయిపోతారు పిల్లలు చిన్నప్పుడే. వాళ్ళ నాన్న అలా అరచడం చూసి, వాళ్ళ అమ్మ అలా అరవడం చూసి వాళ్ళు కూడా అలానే దిస్ ఇస్ నార్మల్ థింగ్ ఏమో ఇలా అరవడము అనేది దిల్ ఫీల్ దట్. చాలామందికి తెలియదు అసలు డీవీసీ అనేది ఒకటి ఉంది. వీ కెన్ అప్రోచ్ కోర్ట్, ఇట్లా ఫిజికల్గా మెంటల్గా అబ్యూస్ చేస్తున్నాడు హస్బెండ్ అయినా లేకపోతే. అయితే చాలామందికి ఓన్లీ వైఫే డీవీసీ వేస్తుంది అనేది ఒక అపోహ ఉంది. ఒకవేళ మీ కోడలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నా కానీ మీరు కూడా డీవీసీ వేయొచ్చండి కోడల పైన, అత్తలు కూడా వేయొచ్చు. ఓకే, ఎవరైతే మదర్ ఇన్ లా ఉందో తను కూడా వేయొచ్చు. ఇటువంటి కేసు కూడా ఒకటి చూసాము. ఏంటి అని అంటే ఆవిడ పాపం షీ వాస్ కుకింగ్, మదర్ ఇన్ లా వాస్ కుకింగ్, జస్ట్ టేస్ట్ చూడమ్మా అని అంటే నువ్వు నన్ను కాల్ చేసావు అని నేను అందరికీ చెప్తాను అనిందంట డాటర్ ఇన్ లా. కోడలు టేస్ట్ చూడు అని అంటే కాల్ చేసావు అని చెప్తుంది అని అంటే ఇంకా ఆవిడ మెంటల్ స్ట్రెస్, ఆవిడ ప్రతి విషయానికి భయపడుతూ బతకాల్సిందే జీవితాంతం. సో దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ బేరింగ్ ఆల్ దీస్ థింగ్స్. సరే ఒక హద్దు ఉంటుంది దేనికైనా ఓడ్చుకోవడానికి. ఇట్లా ఈవిడ ఎప్పుడు కేసు పెడుతుందో అని భయపడుతూ బతికే బదులు మీరే కేసు వేసేయండి డీవీసీ. కోర్ట్స్ అనేవి వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్, ట్రూ ఫ్యాక్ట్స్ని దాని మెరిట్స్ని బట్టే డిసైడ్ చేస్తాయి కాబట్టి భయమేమొద్దు. మనం అబద్ధపు కేసులు కాదు కదా పెట్టేది, ఏదైతే జరుగుతుందో అదే విత్ ఎవిడెన్సెస్ పెడుతున్నాం కాబట్టి. సో ఈ డీవీసీ గురించి చాలామందికి తెలియదు, ఇది చెప్పాలి అని అనుకున్నాను. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 ప్రకారము ఎవరైనా ఇంట్లో ఆడవాళ్ళు, వైఫ్ మేబీ, మదర్ ఇన్ లా మేబీ, వాళ్ళు మెంటల్ ఆర్ ఫిజికల్ అబ్యూస్కి గురవుతూ ఉంటే యూ కెన్ అప్రోచ్ ద కోర్ట్ అండర్ డీవీసీ యాక్ట్ అండి. థ్యాంక్ యూ.